నమస్తే, నేను మీ నగేష్. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018-19లో టీడీపీ కంటే వైసీపీ పరిపాలనలో పెరిగిన సంపదను లెక్కలతో సహా ఈ ఫ్లెక్సీలో పొందుపరిచాడు ఆ అభిమాని. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన వివరాలను ఆ అభిమాని ఈ ఫ్లెక్సీలో పొందుపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం జగనన్నకు చేత కాలేదు అని చెప్పి ఆ అభిమాని కామెంట్ చేశారు. ఇందులో ఈ ఫ్లెక్సీలో పొందుపరిచిన వివరాల ప్రకారము వ్యవసాయం, ఫారెస్ట్రీ మరియు షిప్పింగ్ రంగాల్లో 2018-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2,61,448 కోట్లు, అలాగే 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 4,31,100 కోట్లకు ఈ సంపద పెరిగింది. అంటే ఈ రంగాల్లో వార్షిక వృద్ధి రేటు 12.97%గా నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభ సాక్షిగా చెప్పారు. అలాగే మైనింగ్ మరియు క్వారీయింగ్లో 2018-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 20,955 కోట్లు ఉంటే, అదే 23-24లో 32,259 కోట్లకు ఈ సంపద పెరిగింది. ఈ రంగంలో వార్షిక వృద్ధి రేటు 10.78%గా నమోదైంది. ఇక ఉత్పత్తుల రంగాలు వచ్చేప్పటికీ 2018-19లో 67,393 కోట్లుగా నమోదు కాగా, 23-24లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 1,29,806 కోట్లకు ఈ సంపద వృద్ధి ఎగబాకింది. దీన్ని బట్టి ఈ రంగంలో వార్షిక వృద్ధి రేటు 18.52%గా నమోదైనట్లు ఆర్థిక శాఖ వివరించారు. ఇక విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల్లో 2018-19లో 13,297 కోట్లు ఉంటే, అదే 23-24లో 24,766 కోట్లకు ఈ సంపద పెరిగింది. ఈ రంగాల్లో వార్షిక వృద్ధి రేటు 17.25%గా నమోదైంది. ఇక నిర్మాణ రంగంలో 2018-19లో తెలుగుదేశం హయాంలో 56,106 కోట్లుగా నమోదు కాగా, 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 95,749 కోట్లకు ఇది పెరిగింది. ఈ ప్రకారం వార్షిక వృద్ధి రేటు ఈ రంగంలో 14.13% నమోదైంది. ఇక వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు ఈ రంగాలకు సంబంధించి 2018-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 58,142 కోట్లుగా నమోదు కాగా, 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 89,716 కోట్లకు ఈ సంపద పెరిగింది. ఈ ప్రకారం వార్షిక వృద్ధి రేటు 10.86%గా నమోదైంది. రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన ఈ సమాధానాల్లో గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నిట్లో కలుపుకొని 2018-19కి ఉన్న సంపదను రెట్టింపు లెక్క సృష్టించినట్లు వివరాలు వెల్లడించారు. 2018-19కి రాష్ట్ర జిఎస్డిపి 7.9 లక్షల కోట్లుగా ఉంటే, 23-24కు రాష్ట్ర జిఎస్డిపి 12.91 లక్షల కోట్లకు చేరినట్లు చెప్పారు. అంటే జిఎస్డిపి అంటే ఏదో అనుకుంటుండారా మీరు? ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లన్నమాట అని రాయలసీమ యాసలో ఈయన ఫ్లెక్సీ పెట్టాడు. లాస్ట్లో సంపద సృష్టించడం అంటే ఇది కదూ మరి. ఓన్నో, ఈ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చేస్తూ ఉండా అంతే అంటూ ఆ ఫ్లెక్సీ చివరిలో ఒక లైను రాశారు. మొత్తం మీద ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ముఖ్యంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇది పార్టీ ఫెయిల్యూరు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రచారం చేయడంలో ఫెయిల్ అయ్యారు అనేది పార్టీ క్యాడర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.